హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా మరొకసారి గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది మా ఇంగ్లీష్ ట్యూబర్ భారతీ ఛానల్ అండి. ఇలాంటి పండగ నభూతో న భవిష్యత్తు. ఈ పండగను మన దేశం అంతటానే కాదండి, అమెరికా, వేరే ఫ్రాన్స్ దేశాల్లో కూడా ఎక్కడైతే మన దేశస్తులు ఉన్నారో అక్కడ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ఈ పండగను. ఆ ఎత్తైనటువంటి విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహ ఆరాధన చేస్తూ దానికి 5 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఏమి చెప్పాలండి. ఆ అందమైన మూర్తిని ఎలా కొలుస్తారంటే మనస్ఫూర్తిగా హృదయాల్లో నుంచి ఉప్పొంగుతున్నటువంటి ఉత్సాహంతో కొలిచేటువంటి మన ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చిన్న పెద్ద తారతమ్యాలను, కులమత భేదాలన్నీ కూడా మరచిపోయి ఊపుతోని జోషుగా జరుపుకునేటువంటి ఈ గణేష్ చతుర్థి అసలు దీన్ని వర్ణించలేమండి. అంత ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఒకటేమిటి కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎంతోమందికి పరీక్షల టైములు కూడా ఉంటాయి, చదువుకుంటుంటారు, ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ డీజే సౌండ్స్ పెట్టేసి ఈ పాటలు సందర్భోచితం లేకుండాను ఆ పాటలు పెట్టడం మాత్రం కొంచెం తగ్గిస్తే చాలా మంచిదండి. ఇది మన చదువుకున్న వాళ్ళే కాదండి, చదువుకోని వాళ్ళకు కూడా కొంచెము ఒక స్పృహ అనేది తెచ్చుకొని సామాజిక స్పృహతోని ఇలాంటివి కొంచెం మానేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎన్నో రకాల వర్ణాలతో చేసినటువంటి అంత భారీ విగ్రహాలను ఒక చెరువులో కానీ, ఒక కులంలో కానీ, ఎక్కడైనా ఈవెన్ సముద్రాల్లో కూడా వేస్తూ ఉంటారండి నిమజ్జనం టైంలో. అంతటి పెద్ద పెద్ద కలర్స్ వాడడము, విగ్రహాలను చేయడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అవి కెమికల్స్ ఉంటాయి. అవి ఎంత కలుషితం చేస్తాయి ఆ వాతావరణాన్ని మొత్తం అక్కడ ఆ నీళ్లల్లోనూ. అది ఎంతవరకు సమంజసము. కాబట్టి ఇలాంటివి కాకుండా మనము అదే భక్తి భావాలతోని, అదే ఆనందోత్సవాలతోని మనము ఒక మట్టి విగ్రహాన్ని చేసుకొని పూజిస్తే ఎంత బాగుంటుంది. అటు వినాయకుడు సంతోషిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నేను చాలా మట్టుకు చూశాను, అటు ఆ మహా శివుడికి కూడా ఎంతో బాధాకరంగా ఉంది. అలాంటివి తీసుకెళ్ళి అక్కడ క్రెయిన్స్తో అలా వదిలివేయడము నిమజ్జనం చేసేటప్పుడు. అలా కాకుండా చిన్నవి చేసి మన ఇంట్లోనే అనుకోవచ్చు, లేకపోతేను చిన్న చిన్నటువంటి వాటర్ బౌండ్స్లో కూడా మట్టి వంపితే చాలా బాగుంటుంది. దానివల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది మట్టిని మట్టిలో కలిపితేను. సో అలా మనం ఆలోచిస్తే అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ గణపతులను చేసి కొన్ని చోట్ల కొంతమంది టేకప్ చేస్తున్నారు. అలాగే కాకుండా మనందరి మనసులు మారి, మన యాటిట్యూడ్ మారి అందరిలో కూడా ఇలాంటి స్పృహ ఉత్పన్నమయ్యే ఇలాగే చేస్తాము అని అనుకునే వరకు కూడా ఇలా పోటీలు పడి వాళ్ళు 60 అడుగుల ఎత్తు పెట్టారు, మేము 70 అడుగుల ఎత్తు పెడతామనేది కాకుండా 2 అడుగులు కాదండి, 1 అడుగు ఎత్తు అంతకన్నా తక్కువ వినాయకుడైనా పెట్టుకొని పూజించినా కూడా అదే పూజ, అదే భక్తి భావాలు ఉంటాయి. సో అందుకే మట్టి గణపతులను చేద్దాము, వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడదాము, మన వాతావరణాన్ని మనమే రక్షించుకుందాము అని అందరూ కూడా ఒక ఆన తీసుకొని, ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఇలాంటి పూజలు ఎంతో ఆనందంగా జరుపుకోవచ్చని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఎకో ఫ్రెండ్లీగా ఉంటే మనకు అంతా కూడా బాగుంటుంది. మీరు బాగుండండి, మేము బాగుండండి, అందరూ బాగుందాము. సో లివ్ అండ్ లెట్ ద అదర్స్ ఆల్సో లివ్. ఇలాంటిది చేసుకొని మనము ముందుకెళ్తే ఎంతో బాగుంటుందండి. సో మరొకసారి మా ఇంగ్లీష్ ట్యూబర్స్ తరఫు నుంచి, మా ఇంగ్లీష్ ట్యూబర్లు ఎంతోమంది ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అలాగే ఎన్నో టెట్, డిఎస్సి, కాంపిటేటివ్, సీటెట్ వాటికి ప్రిపేర్ అవుతున్నారు. మేము వాళ్ళని ప్రిపేర్ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాము. అలాగే వాళ్ళందరికీ కూడా ఈ గణపతి బప్ప మోరియా, ఈ గణపతి ఆశీస్సులు ఉండి వారి వారి కార్యక్రమాల్లో వాళ్ళు ఏదనుకున్నా కూడా అది నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవండి. థ్యాంక్ యూ సో మచ్.